గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణాహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాళేశ్వరంలోని జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జ్ఞాన దీపాలు పూర్తిగా నీట మునిగాయి. వరద ఉధృతి పెరగడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం దగ్గర చేరినటువంటి నీటి ప్రవాహానికి సంబంధించిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. వరద ప్రవాహం అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మెయిన్గా ప్రాణహిత నదులు ఏదైతే కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోనే ఈ వరద అనేది పోటెత్తుతూ ఉంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికకు చాలా చేరువుగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోందని ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. మెయిన్గా కాళేశ్వరంలో ఉన్న జ్ఞాన సరస్వతి పుష్కర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆ జ్ఞాన దీపాలు కూడా పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు అయితే మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి ప్రమాద హెచ్చరికకు చాలా దగ్గరగా అక్కడైతే వరద ప్రవాహం ఉంది. వరద ఉధృతి పెరగడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు.